విడుదల కానుంది. ఇప్పటికే 128 స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. మరో 16 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. నేడు 14 వరకు అసెంబ్లీ 12 లోక్సభ స్థానాలను టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ టీడీపీ మూడో జాబితా విడుదల కానుంది. ఇప్పటికే 128 స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. మరో 16 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, టీడీపీ మూడో జాబితాకి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ టీడీపీ మూడో జాబితా మరి కొద్దిసేపట్లో విడుదల చేసేందుకు కూడా మొత్తం టీడీపీ కసరత్తు చేసింది. మరి కొద్దిసేపట్లో ఈ జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు. మొత్తం ఇప్పటివరకు అయితే మొదటి విడత అంటే తొలి జాబితాలో దాదాపు 94 పేర్లు విడుదల చేశారు. రెండో జాబితాలో 34 పేర్లు విడుదల చేశారు. మొత్తం కూడా 128 అసెంబ్లీ స్థానాలకు అయితే ఇప్పటికైతే విడుదల చేయడం జరిగింది. ఇంకా ఏదైతే అసెంబ్లీకి సంబంధించి 16 స్థానాలు, అలాగే ఈ పార్లమెంట్ సంబంధించిన 17 స్థానాలు ఉన్నాయి. ఎన్నింటిలో కూడా దాదాపు ఈరోజు ఒక 14 స్థానాలు అసెంబ్లీకి ప్రకటించే అవకాశం ఉంది. ఏదైతే పార్లమెంట్ చూసుకున్నట్టయితే దాదాపు 12 స్థానాలు ప్రకటించే అవకాశం ఉందని కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తి స్థాయిలో చంద్రబాబు తన నివాసంలో హైదరాబాద్లో పూర్తి చేశారని కూడా చెప్తున్నారు. అయితే రేపు ఏదైతే విజయవాడలో ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఎంపీలు ఉన్నారో వాళ్ళతో ఒక వర్క్షాప్ నిర్వహించబోతున్నారు. ఈ వర్క్షాప్ ముందే ఈ జాబితా విడుదల చేయాలని చెప్పి టీడీపీ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ జాబితా కూడా మొత్తం కూడా తుది కసరత్తు అయితే చేశారు. మొత్తం కూడా దాదాపు ఆల్మోస్ట్ ఈరోజు వీటిని ఒక క్లియరెన్స్ చేసే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే దాదాపు 12 పార్లమెంట్ స్థానాలు, అలాగే 14 అసెంబ్లీ స్థానాలు కనుక ఈరోజు ప్రకటిస్తే దాదాపు 98% వరకు కూడా మొత్తం పూర్తయిపోయినట్టే అని చెప్పుకోవచ్చు. అయితే రేపు వర్క్షాప్లో కూడా వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం కూడా చంద్రబాబు చేయనున్నారు. ప్రధానంగా చూస్తే కనుక గెలుపుకురాలనే ప్రధానంగా ఈ ఎజెండాలో ఈ బరిలో ఎన్నుకున్నారు. ఖచ్చితంగా ఎవరైతే గెలుపు అవకాశం ఉందో వారినే ఈసారి మొత్తం కూడా వడపోత పోసి మరి కూడా అభ్యర్థులు అయితే టీడీపీ ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. సామాజిక సమీకరణలో అలాగే అక్కడ స్థానిక పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఐవీఆర్ఎస్లో వచ్చిన సర్వే ఫలితాలను కూడా ఈసారి పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజాభిప్రాయం కూడా తీసుకుని ఈ జాబితాని మొత్తం కూడా ప్రిపేర్ చేయడం కూడా జరిగింది. అయితే కొంతమంది సీనియర్లు ఈసారి మూడో లిస్టులో ఉండే అవకాశం కూడా ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే సర్వేపల్లి అటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఇంకేతర సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్ళు ఎవరికి అవకాశం ఉండేది అనేది కూడా వాళ్ళు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అలాగే కళా వెంకట్రావు హెచ్చర్లు చూస్తే కనుక అది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ కళా వెంకట్రావు హెచ్చర్ల స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అది కనుక బీజేపీ కేటాయిస్తే శ్రీకాకుళం టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నిటి మీద కూడా ఒక స్పష్టత అయితే ఇంకా రావాల్సి ఉంది. అయితే ఎన్ని స్థానాలు ఈరోజు ప్రకటిస్తారు ఏంటి అనేది కూడా ఒకటి ఇంకా క్లియర్ ఫిగర్ అయితే రాలేదు. మరి కొద్దిసేపట్లో దానికి సంబంధించి కూడా క్లియర్ ఫిగర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు 10:34 అయితే మూడో జాబితా ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పి టీడీపీ అధిష్టానం అయితే చెప్తుంది. నీలిమ, థ్యాంక్ యూ పూర్ణ. చూస్తున్నాం ఇవాళ పూర్తిగా టీడీపీ మూడో జాబితా విడుదల కానున్న పరిస్థితి. ఇక ఇప్పటికే 128 స్థానాల్లో అభ్యర్థులను అయితే టీడీపీ ప్రకటించింది. మరో 16 అసెంబ్లీ కావచ్చు, ఇటు 17 లోక్సభ స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక నేడు 14 వరకు అసెంబ్లీ కావచ్చు, 12 లోక్సభ స్థానాలను టీడీపీ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మరో 2-3 కూడా హోల్లో పెట్టారు. సో ఎందుకు, ఏంటి, ఎట్లా జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామారావు.
చూస్తున్నాం ఇవాళ టీడీపీ మూడో జాబితానైతే విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 128 స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 16 అసెంబ్లీ కావచ్చు, ఇటు 17 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కానీ నేడు 14 వరకు అసెంబ్లీ కావచ్చు, ఇటు 12 లోక్సభ స్థానాలను టీడీపీ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి సమాచారం ఏంటి? ఈ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు కూడా ఇందులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. తెలుగుదేశం పార్టీ మూడో జాబితా మరి కొద్దిసేపట్లో విడుదల కాబోతుంది. పవన్, ఈ మూడో జాబితాలో సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మొదటి జాబితాలో 94, రెండో జాబితాలో మరో 34 నియోజకవర్గాలు, మొత్తం 128 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే తెలుగుదేశం పార్టీ మొత్తం 144 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. మిగతా 31 నియోజకవర్గాలని కూడా 31 నియోజకవర్గాల్లో 21 జనసేనకి, 10 బీజేపీకి కేటాయించింది. అదేవిధంగా లోక్సభ స్థానాల్లో మొత్తం 25లో 17 లోక్సభ స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. మిగతా 8 స్థానాల్లో 6 స్థానాలు బీజేపీకి, 2 స్థానాలు జనసేనకి కేటాయించారు. ఈ మొత్తం జాబితాకు సంబంధించి ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ 124 నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించడంతో మరో 16 నియోజకవర్గాల్లో ఇంకా ప్రకటించాల్సి ఉంది. 128 పోను ఇంకొక 16 నియోజకవర్గాల్లో ప్రకటిస్తే మొత్తం 144 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేసే జాబితాను ప్రకటించినట్టు అవుతుంది. అయితే ఈ రోజు కొద్దిసేపట్లో మరో 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందింది. దీంతో పాటు ఇక లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కూడా దాదాపుగా 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. బీజేపీకి విజయనగరం కేటాయించారు. అయితే విజయనగరం తమకొద్దని దాని బదులు రాజంపేట ఇవ్వాలి అని చెప్పి బీజేపీ కోరుతున్నట్టు సమాచారం అందుతుంది. ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా సర్దుబాట్లు ఉండటంతో నిన్న సాయంత్రం ఈ సర్దుబాట్లపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దాదాపుగా 2 గంటల సేపు భేటీ జరిపి ఆ భేటీలో ఈ అంశాలకు సంబంధించి తుది రూపు ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ కూడా మళ్ళీ ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకు చెప్పిన తర్వాత ఈ రోజు తుది జాబితా ప్రకటించేందుకు, మూడో జాబితా ప్రకటించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా నెల్లూరు జిల్లా పెంచలకోనకి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తుండటంతో ఈ రోజు మధ్యాహ్నంలోపే ఈ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి మనకు టీడీపీ వర్గాల ద్వారా సమాచారం అందింది. అయితే సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదాహరణకి హెచ్ఎల్లో కళా వెంకట్రావు, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విజయవాడ దగ్గర పెనమలూరులో గోడే ప్రసాద్, ఇటువంటి వాళ్ళంతా కూడా సీనియర్లంతా కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేస్తారనేది కూడా తేలాల్సి ఉంది. అదేవిధంగా పెందుర్తి స్థానాన్ని అయితే బండారు సత్యనారాయణ మూర్తి ఆదిస్తున్నారు. కానీ పెందుర్తిని పొత్తులో భాగంగా జనసేన కేటాయించారు. ఇటువంటి స్థానాలన్నింటిపై కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతుంది. మరికొద్దిసేపట్లోనే ఈ రోజు మధ్యాహ్నం లోపు ఈ జాబితాలన్నీ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ విజయవాడలో వర్క్ షాప్ ఏర్పాటు చేసింది. ఎవరైతే అభ్యర్థులుగా ఎంపికయ్యారో వాళ్ళందరికీ అటు లోక్సభ, ఇటు శాసనసభ అభ్యర్థులను కూడా మొత్తాన్ని కూడా విజయవాడకు రావాలి అని కోరింది. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ సమక్షంలో ఈ వర్క్ షాప్ జరుగుతుంది. నామినేషన్లు వేయటం, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యాంపెయినింగ్ ఎలా ఉండాలి, అదేవిధంగా మీడియా రిలేషన్స్ తో పాటు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వీళ్ళందరికీ కూడా వర్క్ షాప్ లో ఎక్స్పర్ట్స్ అంతా కూడా వివరించబోతున్నారు. అందువలన తెలుగుదేశం పార్టీ ఈ రోజు అభ్యర్థుల జాబితా మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందింది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.